తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు చదవబోయే కథ ఆపద్ బాంధవుడు. రచనా పఠనం వి శారద. ఇది తపస్వి మనోహరం పబ్లికేషన్స్ వారి నిర్వహించిన హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఇక విందామా? ఏమండి, ఈ రోజు నుంచి మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను. ఏం గొప్ప పేరని పేరు పెట్టి పిలవడానికి? అయినా ఇన్నాళ్ల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు కొత్తగా మొదలెట్టావు? ఎందుకా? మీ స్కూల్లో ఆ సైన్స్ మాస్టర్ లేడు, ఆ కృష్ణారావు, ఆయన భార్య హేమ మొన్న గొప్పగా మా కృష్ణ ఇలా అన్నాడు, మా కృష్ణ అలా అన్నాడు అంటోంది. నా కొళ్ళు మండింది. మా ఆయనకి మాత్రం పేరు లేదా? నేను పిలవలేనా? అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలని. నీ మొహంలా ఉందే. ఆయన పేరు కృష్ణారావు కాబట్టి కృష్ణ అంటుంది. నా పేరు అప్పారావు. నన్ను ఏమని పిలుస్తావు? అప్పి అంటానండి. ఎంతో ముద్దుగా ఉంది. అప్పి ఏమిటే? పప్పి చెప్పి కొత్త కొత్త ఆలోచనలు కట్టిపెట్టు అంటూ స్కూల్కి వెళ్ళిపోయాడు సదరు అప్పారావు. అప్పారావు స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాడు. మిగిలిన టీచర్ల కంటే కొంచెం అమాయకంగా ఉంటాడు. దాంతో టీచర్లందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పారావుకి చిన్నతనం నుంచి తన పేరంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నతనంలో మాస్టర్లందరూ ఒరే అప్పిగా అనేవారు. దాంతో మిగిలిన పిల్లలందరూ అప్పి పప్పి దుప్పి అంటూ ఏడిపిస్తూ ఉండేవారు. అప్పారావు బామ్మ ఏరుకోరి తన భర్త పేరుని తన మనవడికి అప్పారావు అని నామకరణం చేసింది. దానికి కూడా పెద్ద రభసే అయింది. అప్పారావు అని తన భర్త పేరు పెడితేనే ఆస్తి ఇస్తానని ఖరాఖండిగా చెప్పింది. ఏ పేరు అయితేనే ఆస్తి వస్తున్నప్పుడు అనుకుని ఇష్టం లేకపోయినా ఆ అప్పారావు అని పేరు పెట్టుకున్నారు అప్పారావు తల్లిదండ్రులు. చిన్నతనం నుంచి తన పేరు వల్ల పడ్డ అవమానంతో కాలేజీ వరకు వెనకే ఉండేవాడు. పెళ్లి చూపులప్పుడు కూడా అప్పారావు అని పెళ్లి కూతుళ్ళు కిసుక్కని నవ్వేవారు. ఆఖరికి సుందరపాల పడ్డాడు. స్కూల్లో లంచ్ టైంలో టీచర్లందరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ తింటూ ఉంటారు. ఒకరోజు సైన్స్ టీచర్ కృష్ణారావు ఏదో గుర్తుకొచ్చినట్లు ఏమండోయ్ అప్పిగారు అన్నాడు వంకరగా నవ్వుతూ. ఉలిక్క పట్టాడు అప్పారావు. ఏమిటి అప్పిగారా అంటూ వేళాకోళం పట్టించారు టీచర్లందరూ. ఏం సమాధానాలు చెప్పాలో తెలియక మొహం గంటు పెట్టుకున్నాడు అప్పారావు. దుమ్ములాడుతూ ఇంటికొచ్చి సుందరి అన్నాడు. కానీ గావుకేక పెట్టాననుకున్నాడు. ఏమిటి అంటూ వచ్చి నిన్న ఏం జరిగిందో తెలుసా? కృష్ణారావు భార్య కనిపించింది. దాని బణా ఎణచాను. అదేనా మొగుడిని పేరు పెట్టి పిలిచేది? అందుకే నేను కూడా మా అప్పి అలా అన్నాడు ఇలా అన్నాడు అంటూ చెప్పుకొచ్చాను. దాంతో దెబ్బకి నోరు మూసింది అంది అతిశయంగా సుందరి. నీ మొహల్లా ఉందే, ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చిందని ఆవిడ పిలవడం ఏమిటి, నువ్వు పంతులకు పోవడం ఏమిటి? స్కూల్లో ఆ కృష్ణారావు అప్పిగారు అంటూ నన్ను పిలుస్తుంటే మిగిలిన టీచర్లందరూ నవ్వుతున్నారు. నీకు దండం పెడతానే, నన్ను అలా పిలవకే అన్నాడు బాధగా. ఇంట్లో ఏమండి అని పిలుస్తాను, బయటే ముద్దుగా అప్పి అని పిలుస్తాను అంది సుందరి ఖరాఖండిగా. సుందరి పట్టుదల తెలిసి చేసేదేమీ లేక నోరు ముసుక్కుచ్చున్నాడు అప్పారావు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వెల్లుల్లిపాయలు తెమ్మంది సుందరి. బజార్లో ఉల్లిపాయలు తెల్లగా ఉండడంతో ఉల్లో వెల్లుల్లో ఏం తెమ్మందో మర్చిపోయి వెల్లుల్లిపాయలు అనుకుని ఉల్లిపాయలు తీసుకెళ్ళాడు మన అమ్మాయికు అప్పారావు. దాంతో సుందరి చేత తిట్లు తినడం అప్పారావు వంతైంది. మర్నాడు స్కూల్లో లంచ్ టైంలో కృష్ణారావు అప్పారావుని వేళాకోళం చేయడం మొదలెట్టాడు. ఉల్లికి వెల్లుల్లికి తేడా తెలియదని. ఇంకోసారి స్కూల్లో టీచర్స్ అందరూ ఫ్యామిలీలతో కలిసి పిక్నిక్ బయలుదేరుతున్నారు. అప్పారావుకి కృష్ణారావు అంటే ఒక రకమైన భయం. నలుగురిలోనూ ఏదో వంకపెట్టి కించపరుస్తూ ఉంటాడని
పిల్లికి చెలగాటం, ఎలకి ప్రాణ సంకటం. అప్పారావుకి వెళ్ళటం ఇష్టం లేదు. ఇంట్లో సుందర్ చెప్తే బయలుదేరి తీస్తుందని ఇంట్లో కూడా చెప్పకుండా ఊరుకున్నాడు. స్కూల్లో మాత్రం అందరితో మా వేలు విడిచిన మేనమా కూతురు పెళ్ళని, ఆడపిల్లి వారం కాబట్టి 2 రోజుల ముందే పెళ్ళికి వెళ్ళాలని పిక్నిక్కి ఎక్కొట్టేద్దామని ప్లాన్ చేశాడు. సాయంత్రం గుళ్ళో కృష్ణారావు భార్య సుందరి కలుసుకుని మాటల్లో స్కూల్ టీచర్ల పిక్నిక్ గురించి చెప్పింది. చెప్పింది అండం కంటే అంట కాల్చిందంటే బాగుంటుంది. మీ వారి మేనమా కూతురు పెళ్ళిటగా 2 రోజుల ముందే వెళ్ళాలటగా అంది హేమ. అయ్యో రామా, మా వారికి మేనమామే లేరు, ఇక వేలు విడిచినా కాలు విరిగినా ఎవ్వరూ లేరు. మా ఆయన అలా చెప్పారా? ఉండండి అడుగుతాను అంటూ ఆవేశంగా ఇంటికి బయలుదేరింది సుందరి. కృష్ణారావు బెడద తప్పిందనుకుని కూనిరాగాలు తీసుకుంటూ ఇంటి మొహం పట్టాడు అప్పారావు. కలవరమాయే మదిలో నా మదిలో పాట పాడుకుంటూ ఉన్నాడు. సుందరి అప్పారావుని చూసి అమాంతం భద్రకాళయ్యింది. అవును, ఇప్పుడు నేను అడిగే విషయానికి మీకు కలవరమే వస్తుంది. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకుంటున్నారు? నేను అబద్ధాలు ఆడడమేమిటే? నీతో ఎప్పుడైనా హాస్యానికైనా అబద్ధం ఆడేనా అన్నాడు. ఇంతట్లోకి ఏదో గుర్తుకొచ్చి కొంప ముంచి ఆ కృష్ణారావు భార్య కానీ కనిపించిందా అన్నాడు. కనిపించింది. పిక్నిక్కి మనం వెళ్తున్నాం అంతే, ఇంకో మాట లేదు. మేనమావ కూతురట, కొత్త కొత్త అబద్ధాలు నేర్చుకున్నారు అంది ఆవేశంగా సుందరి. టీచర్లందరూ కుటుంబాలతో 2 బస్సుల్లో బయలుదేరారు. అప్పారావు కృష్ణారావు ఉన్న బస్సులో ఎక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అందరూ పిక్నిక్ స్పాట్కి వచ్చారు. పెద్ద తోట, దాంట్లో ఉయ్యాళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండలు, 200 మంది పట్టే అంత ఖాళీ స్థలం ఉన్నాయి. ముందే ఏర్పాట్లు చేయడంతో అందరికీ వేడివేడి ఉప్మా, ఇడ్లీ, టీ వచ్చాయి. టిఫిన్ తిన్న తర్వాత ఆటలు మొదలెట్టారు. కృష్ణారావుని తప్పించుకు తిరుగుతున్నాడు అప్పారావు. కృష్ణారావుకి అప్పారావుని ఏదైనా అంటేనే కానీ తృప్తి ఉండదు. టీచర్లందరూ రకరకాల ఆటలు ఆడారు, బాగా ఎంజాయ్ చేశారు. కృష్ణారావుకి మనసు దొల్చేస్తోంది. ఎలాగైనా అప్పారావుని కించపరచాలని ముందే పథకం వేసుకున్నట్టున్నాడు. కొన్ని బెలూన్స్ తీసుకొచ్చి 1 నిమిషంలో ఎవరు ఎన్ని ఊది దారం కడతారో పోటీ పెట్టాడు. ఒక్కొక్కళ్ళు 2, 3 అలా ఊతున్నారు. అప్పారావు అంతొచ్చింది. అంతవరకు ఎంతో ఉత్సాహంతో ఆటలాడాడేమో, అదే ఊపుతో గబగబా 4 బెలూన్లు ఊది దారం కట్టి అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. కృష్ణారావు ఆశ్చర్యపోయాడు. ఆఖరికి కృష్ణారావు వంతొచ్చింది. 1 బెలూన్ తీసుకుని ఊదాడు. ఊదబడలేదు. ఎన్నిసార్లు ఊదినా గాలిపోతుంది. వేరేవి తీసుకుని ఊదినా ఫలితం లేదు. అందరూ పగలబడి నవ్వారు. కృష్ణారావు మొహం మాడిపోయిన పెసరట్టు అయింది. ఇలా ఎలా జరిగిందో అర్థం కాలేదు కృష్ణారావుకి. తను అప్పారావును ఆట పట్టించాలని బెలూన్లని గుండు సూదితో గుచ్చాడు, కానీ అవి తనకొచ్చాయి. ఎలా జరిగింది? అప్పారావుకి ఇచ్చేవి ప్రత్యేకంగా పెట్టాను కదా అనుకున్నాడు. కృష్ణారావు వ్యవహారాన్ని ముందే నుంచి పసిగడుతూ ఉన్న రమణ కృష్ణారావు లేకుండా చూసి బెలూన్ల సంచిలో ప్రత్యేకంగా అప్పారావు అని రాసిన కవర్ చూశాడు. అనుమానం వచ్చి వాటిని ఊదగా రంధ్రం పడి గాలిపోతున్నాయి. దాంతో అవి మార్చేసి మంచి బెలూన్లు పెట్టాడు. ఆఖరికి తను తవ్విన గోతులో తనే పడ్డట్టు రంధ్రం పడిన బెలూన్లే కృష్ణారావుకి వచ్చాయి. దాంతో తేలికుట్టిన దొంగల నోరు మూసు కూర్చున్నాడు కృష్ణారావు. కాలం తిరుగుతోంది. కృష్ణారావు వ్యవహారశైలి మారలేదు. కృష్ణారావు పదే పదే అప్పారావుని అవమానపరచడం చూడలేక అప్పారావు బాధ చూస్తున్న ఫ్యూను రమణ ఒక విషయం చెప్పాడు. అప్పారావు కళ్ళు మెరిశాయి. నిజంగా పని జరుగుతుందంటావా అన్నాడు. మీరు రండి సార్, తర్వాత తేడా మీరే చూస్తారు అన్నాడు రమణ. సుందర్తో ముందే చెప్పాడు. నేను 1 నెల రోజులు మా స్కూల్ నుంచి లేటుగా వస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా ఆ కృష్ణారావు భార్యకు చెప్పకు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు అన్యాయం చేస్తారా? నాకు కూడా చెప్పలేనంత రహస్యమా అంటూ ముక్కు చీదింది. నీకు అన్యాయం చేసే అంత దమ్ము ధైర్యం నాకున్నాయా? చెప్పు అన్నాడు.
అప్పారావు మంచితనం అమాయకత్వం తెలుసు కాబట్టి తనకు అన్యాయం చేయలే అనుకుని ఊరుకుంది. నెల రోజులు గడిచాయి. స్కూల్కి వెళ్ళొస్తున్నాడు కానీ అప్పారావులో ఏదో మార్పు వచ్చిందని గ్రహించారు మిగతా టీచర్లు. మునుపటి అప్పారావు కాదు, హుషారుగా చలాకీగా అందరితోటి జోక్స్ వేస్తూ కొత్త అప్పారావుని చూస్తున్నారు. కృష్ణారావు స్కూల్లో పిల్లలకి హఠాత్తుగా పరీక్షలు పెట్టడంతో జావగారిపోయారు అన్నాడు. ఏం జావా, రాగి జావా, జొన్న జావా అన్నాడు అప్పారావు. ఆ ప్రశ్నకి బెక్కచచ్చిపోయాడు కృష్ణారావు. అంత క్రితం వరకు హీరోగా తిరిగిన కృష్ణారావు సైడ్ క్యారెక్టర్కి వెళ్ళిపోయాడు. ఇంతకీ అప్పారావు ఎక్కడికి వెళ్ళాడు ఈ నెల రోజుల్లో సాయంత్రాలు అని మీకు చెప్పలేదు కదూ. ప్యూన్ రమణ మావగారికి నూరు విప్పితే వెటకారం, వ్యంగ్యం, మాటలు నాలుక మీద ఆడుతూ ఉంటాయి. రోజు సాయంత్రం 2 గంటలు రమణ ఇంటికి వెళ్ళి అతని మావతో మాట్లాడేటప్పటికీ అప్పారావు కూడా ఆ మాట్లాడే విధానాన్ని వంట పట్టించుకుని రాటు తేలాడు. ఇక చెప్పక్కర్లేదనుకుంటాను అప్పారావు ఎంత ముదిరిపోయాడో. అప్పారావు పాలిట రమణ ఆపద్బాంధవుడయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.